ఈ వీడియోను చూస్తున్న భారతదేశ ప్రజలకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఒక ముఖ్య గమనిక, అలాగే హెచ్చరికను కూడా తెలియజేస్తున్నాం. సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని మతోన్మాద శక్తులు మత విద్వేషాలు రెచ్చగొడటానికి, మతాలకి కులాలకు మధ్య శత్రుత్వాన్ని పెంచటానికి భారీ కుట్ర చేశారు. ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది మతోన్మాద సంస్థలు కూడా ఉన్నాయి. దైవజనులు షాలేమరాజు గారు మాట్లాడిన వీడియోలో ఒక ఒత్తైన, కొమ్మైనా, పొల్లైనా, సున్నా అయినా తప్పు లేదు, పొరపాటు లేదు. 100% సమాజాన్ని ఉన్నతమైన మార్గంలో నడిపించడానికి, సన్మార్గంలో నడిపించడానికి, కొన్ని హెచ్చరికలు చేయటానికి, వేరే దైవజనులు మాట్లాడిన మాటలను మా సంఘంలో క్రైస్తవ స్త్రీలు ఉన్న సమాజంలో కొన్ని హెచ్చరికలు చేసి చెప్పిన మాటలను చెప్పారు. దీనిని చూసి ఓర్చుకోలేని కొన్ని మతోన్మాద దుష్ట సంస్థలు, అలాగే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మతోన్మాద ఛానల్స్ అసత్య ప్రచారాలకు తెరలేపాయి. వీడియోలో చూపించే మాటలు వేరు, టైటిల్స్ వేరు, వారు పెట్టే థంబ్నెయిల్స్ వేరు. దీన్ని బట్టి అర్థమవుతుంది దైవజనులు షాలేమరాజు గారు మాట్లాడిన మాటలు సమాజానికి ఎంతో ఉపయోగకరమైనవని, వారు చేసే వక్రీకరణ అర్థమైంది. కాబట్టి దీనిని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం, ఎదుర్కొంటామని గతంలో దైవజనులకు మేమందరం చెప్పాము. ఇప్పుడు దానిలో భాగంగానే ఈరోజు రాజు న్యూస్ తెలుగు ఛానల్ మీద, డైల్ న్యూస్ ఛానల్ మీద, ఆర్టీవీ ఛానల్ మీద, బిగ్ టీవీ ఛానల్ మీద, అలాగే కే ప్రియా చౌదరి మీద, అలాగే యమున పాఠక్ మీద, అలాగే పార్వతి, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ అనే ఇలాంటి మతోన్మాదులు అందరి మీద కూడా గౌరవ కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసాం. వారు జిల్లా మెజిస్ట్రేట్ వారు కాబట్టి వారికి ఫిర్యాదు చేసాము. అలాగే ఈరోజు పల్నాడు జిల్లా గౌరవ ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేసాము. ఇక ఈ విషయాన్ని తీవ్రంగా ఎదుర్కొంటాం. అలాగే వాళ్ళ మీద డిఫర్మేషన్కి నోటీసులు పంపించాము. అలాగే ప్రైవేట్ కంప్లైంట్ను కూడా రేపటి దినాన కోర్టులు ఉండవు కాబట్టి సోమవారం మరి జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాం. ఇటు కోర్టుల ద్వారా, గౌరవ న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటాం, అలాగే గౌరవ అధికారుల ద్వారా ఎదుర్కొంటాం, గౌరవ చట్టం ద్వారా ఎదుర్కొంటాం, సోషల్ మీడియా ద్వారా కూడా ఎదుర్కొంటాం. ఇది తీవ్ర రూపం దాలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఈ మతోన్మాద సంస్థల ముందే ముట్టడి చేసి ఈ రాష్ట్రంలో మత సామరస్యతను కాపాడుకుంటాం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతస్థులు, కులస్తులు అందరం అన్నదమ్ములనే భావనను నా దేశంలో చాటి చెబుతాం, స్థాపిస్తాం. దీని కొరకు మేము శాంతియుతంగా రాజ్యాంగానికి లోబడి, బైబిల్ ఆజ్ఞలకు లోబడి పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ కలెక్టర్ గారు ఎంతో చాలా సావధానంగా స్పందించారు. జాయింట్ కలెక్టర్ గారు కూడా స్పందించారు. ఈ విషయాలన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇంత దుర్మార్గంగా ఉందా సోషల్ మీడియా అనేది. ఎందుకంటే మా దైవజనులు మాట్లాడిన మాటలో ఇసుగు రేణువంత కూడా తప్పు లేదు. ఆ తప్పు ఎప్పుడు మాట్లాడరో ఆయన ఏ రోజు కూడా సమాజానికి హాని కలిగించే మాటలు ఒక వర్గాన్నో, లేదంటే ఒక స్త్రీనో, పురుషుల వర్గాన్నో ఎప్పుడు ద్వేషించే వ్యక్తి కాదు. ఆయన విస్తృతమైన సమాజ సేవలు ఈ దేశానికి, తెలుగు రాష్ట్రంలో కూడా చేశారు. ఏమంటే కరోనా సమయంలో కొన్ని టన్నులు బియ్యాన్ని సరఫరా చేశారు. లక్షల రూపాయలు ఉచితంగా అనేక మందికి, కుల మతాలకి అతీతంగా సహాయం చేశారు. వైద్య సహాయం అందించారు. అంతేకాదు నిత్యావసర సహాయాలు అందించారు. విజయవాడలో జరిగిన గత సంవత్సరం బుడమనేరు వాగు పొంగి వరదల వల్ల వేల మంది మరి అభాగ్యులైతే, ఇదిగో నడుము లోతులో ఒక నీళ్ళలో దిగి, ఒక పక్క కరెంటు స్తంభాలు ఉండగాని, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఎలుగు ఉండగాని షాక్ కొడితే అందరం పోతామని తెలుసు కూడా దేవుని ప్రేమను చూపించాలని వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా, క్రైస్తవేతరులైనా సరే ఇంటింటికి తిరిగి వాళ్ళందరికీ కావాల్సిన అన్ని పంచిపెట్టారు. మా దైవజనులు, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్, తండ్రి సన్నిధి చర్చి సంఘ సభ్యులు, అలాంటి సంఘ సభ్యుల్ని మా కోటాల్లో మద్యం వాసనతో నిండిద్దా? మేము మా చర్చిలు ఎదుట కండోమ్స్ పెట్టుకొని అమ్ముకోవాలా?
ఏమండి మా బైబిల్ను దూషించారు, మరియమ్మ తల్లి గారిని దూషించారు, యేసుప్రభు వారిని దూషించారు, అలాగే ఆ పాస్టర్లను దూషించారు, పాస్టర్ల భార్యలను కూడా పడుకోబెట్టమని దూషించారు. నేను అంటున్నాను, ప్రియా చౌదరి, యమున పాఠకర్, ఎవరైతే ఈ మతోన్మాద ఛానల్స్ ఉండయో, మీకు తల్లులు ఉన్నారుగా, మీకు అక్కలు ఉన్నారుగా, మీకు కూతుర్లు ఉన్నారుగా, మీకు చెల్లెళ్ళు లేరా, మీకు భార్యలు లేరా? ఏ మాటలు వాళ్ళంటే ఊరుకుంటారా? అనన్న మాటలు వక్రీకరించడానికి మీరు ఇలా ప్రయత్నం చేస్తున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తాం. మీ మీ యొక్క ఒడదోపులకి భయపడం, తీవ్రంగా ప్రతిఘటిస్తే ఎక్కడి దాకా